నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తీవ్ర ఉత్కంఠ నడుమ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ విడుదల. మోహిత్ రెడ్డి అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు పరచండి. శానిటరీ అధికారులకు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలు. ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ 112వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ శ్రేణులు. మితిమీరిన ఉత్సాహంతో సామాజిక మాధ్యమాల వాడకం. జీవించిన వారిని సైతం మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం. కాణిపాకంలో వెలుగు చూసిన ఉదంత. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ డి కృష్ణకుమార్, సినీ నటుడు సప్తగిరి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీలు రాంభూపాల్ రెడ్డి, పోతుల సునీత, దువ్వాడ శ్రీనివాస్, రమేష్ యాదవ్ వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 సినిమాలు ఉన్నాయి, తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను. పెళ్లిగాని ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న, చిత్తూరు ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది. మా ఎలక్షన్లో కూడా అవును ట్రై చేసినట్టు వాస్తవమే. సో చిన్న పిల్లడు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్. తిరుపతి ఘంటసాలగా పేరొందిన సోము ఉమాపతి గాత్ర కచేరీ సభాసదులను మంత్రముగ్ధులను చేసింది. హిందూ ధర్మ రక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ప్రజల్లో భక్తి భావనను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామంలోని శ్రీరాముల వారి మందిరంలో సోము ఉమాపతి నిర్వహించిన గాత్ర కచేరీ ఆ గ్రామ ప్రజలను ఎంతగానో అలరించింది. ఎండగాని వానగాని ఏమైనా గాని ఆకటి వేళల అలపైన వేళల బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, తందనానాహి తందనానా భళ వంటి పాటలు ఆహుతులను మైమరపించాయి. సోము ఉమాపతి గాత్రానికి కీబోర్డుపై రామకృష్ణ, తబలాపై నాగభూషణం వాయిద్య సహకారం అందించారు. తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో శనివారం రాత్రి ప్రముఖ సంగీత విదూషిమణులు ప్రియా సిస్టర్స్ గాత్ర కచేరీ పుర ప్రజలను అలరించింది. తిరుపతిలోని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళామందిరం పక్కనున్న శ్రీ త్యాగరాజ స్వామి కళామండపంలో 80వ వార్షిక సంగీత ఉత్సవాలలో భాగంగా 3వ రోజు శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రముఖ సంగీత విదూషిమణులు ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీత కచేరీ సభాసదువులను మైమరిపించింది. బెలహరి రాగంలో దొరకునా ఇటువంటి సేవ, పంతువలి రాగంలో నారదముని వెడలిన, నారాయణి రాగంలో రామా నీవేగాని నన్ను వంటి పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించి సభను రంజింపజేశారు. కాగా వీరికి ప్రముఖ మృదంగ విద్వాంసులు డాక్టర్ వివి రమణమూర్తి మృదంగంపై, వివి శ్రీనివాసరావు వయోలిన్పై, ట్రిచ్చి డాక్టర్ కె మురళి ఘట్టంపై సహకారం అందించారు.
సాయంత్రం 5:45 నుంచి తిరుమల బ్రదర్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ రంగాచారి మరియు ఎంఆర్ కస్తూరి గాత్ర కచేరీ నిర్వహించారు. వయోలిన్ పై అనయంపట్టి వెంకట సుబ్రహ్మణ్యం, మృదంగంపై కల్కటా టీకే కార్తీ, కంజీరాపై నేర్గుణం డాక్టర్ శంకర్ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ సభ్యులు భీమా అశోక్ మాట్లాడుతూ, కరోనాకు ముందు ఈ కార్యక్రమాలు 10 రోజుల పాటు నిర్వహించే వారమని, ఆ తరువాత 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే రానున్న సంవత్సరాలలో మళ్లీ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించామని, వ్యయ ప్రయాసలతో కూడుకున్న కార్యక్రమాలు కనుక ఔత్సాహికులు విరాళాలు అందించి ట్రస్టుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం, కార్యదర్శి కంచి రఘురాం, ట్రెజరర్ భానుమూర్తి, సభ్యులు సింగరాజు ప్రభాకర్ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండగా, తిరుపతి నగరంలోని కళాకారులు, సంగీత అభిమానులు అనేక మంది కచేరీలను వీక్షించడానికి విచ్చేస్తున్నారు. ప్రతిరోజు సంగీత కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్ విద్యార్థుల సంగీత కచేరీలు ఆకట్టుకుంటున్నాయి. త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అనేది ఏర్పడింది. మన దీక్షితుల వారు ల్యాండ్ డొనేట్ చేసినాక 80 ఏళ్ల క్రితం త్యాగరాజ వారి స్వామి డివోటీ వారు ప్రతి ఇయర్ త్యాగోత్సవం చేయాలి, తద్వారా ప్రజలకి వారి సంగీతం ప్రతి ఒక్కరికి అందాలని ఒక మంచి ఉద్దేశంతో చేశారు. అది దేవుడి దయ వల్ల 80 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చాలా అతి కష్టం మీద ఒక మంచి ఆడిటోరియం కట్టాలని సంకల్పించి ఈరోజు ఒక మ్యారేజ్ హాల్, అదేవిధంగా ఒక 700 నుంచి 800 కూర్చొనేటట్లు మంచి ఏసీ హాల్, తిరుపతిలోనే మహతి తర్వాత ఈ బిల్డింగ్ ఆధునిక మ్యూజిక్ సిస్టంతో అన్నీ ఇప్పుడు ఉండే లేటెస్ట్ ట్రెండ్తో రాబోతుంది త్వరలో. దానికి ప్రజలు ప్రతి ఒక్కరూ మా ట్రస్ట్కి డొనేషన్ వాళ్ళ ఆయన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మే 14న తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనలో కేసును ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం అందించడంతో ప్రత్యేక పోలీస్ బృందం బెంగళూరుకు వెళ్లి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. కాగా 41C నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది. కాగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ చర్యతో హడావిడి నెలకొంది. మోహిత్ రెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తన కుమారుడు మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మౌనంగా నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పార్టీ కేడర్, చెవిరెడ్డి అభిమానులు మౌనంగా మద్దతు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులకు సిద్ధపడ్డ ప్రభుత్వంపై చంద్రగిరి నుంచే తిరుగుబాటు మొదలవుతుందని అన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. విదేశాల్లో చదువుకున్నా, హుందా రాజకీయం చేయాలనుకున్నా ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలతో వీధి పోరాటానికి సిద్ధమయ్యానని మోహిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 41A నోటీస్ ఇవ్వడానికి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారా? ఏ చట్టంలో ఉందో పోలీసులు చూపాలని ప్రశ్నించారు. ఇకపై ఏదేమైనా సరే ప్రజల్లోనే ఉంటాం, ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కార్డు మాత్రం కొట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటిదప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం.
తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతే మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడగా ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళేమో ఆ రోజు ఊళ్ళో అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మనం సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా కార్లు 3 కార్లు ధ్వంసం చేశారు. ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు. కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు, అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు. మీరు చూడొచ్చు ఇంట్లో ఉన్న బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉండేలాగా, అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా వాళ్ళని సంయుక్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈవీఎం స్క్రూటినీ జరుగుతుంటే లోపల ఉన్నాడు, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఏమీ తెలియదు తనకి ఇక్కడ జరిగిన గొడవ కూడా. ముందు రోజు 18వ తేదీ రాత్రి కూచువారపల్లి అనే గ్రామంలో చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు 2 తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కట్టేసి చొప్పులతో కొట్టారు, మనుషుల మీద పాసు పోసారు, మూత్రం పోసారు, దుర్మార్గంగా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, నాని గారి పైన దాడి జరగలేదు, నాని కారు పైన దాడి జరిగినట్టే ఉంది, అది వీడియోలు చెప్తున్నాయి అని. ఆ విషయాన్ని నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినప్పుడు గంట ముందు రోజు అక్కడ కార్లు దగ్ధం చేశారు, మూత్రం పోసారు, కొట్టారు. ఇక్కడ కూడా వాళ్ళ కార్లు ఏమన్నా డిస్టర్బ్ చేస్తారేమో జాగ్రత్త చూసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి లోపల ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మోహిత్ సంబంధం లేదు కాబట్టి, మోహిత్ స్పాట్లో లేడు కాబట్టి, మోహిత్కి ఇదేమీ తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 45 రోజులు కూడా మోహిత్ పైన కేసు నమోదు చేయడానికి ఏ రకమైన ఆధారాలు మీ దగ్గర లేవు. అన్యాయము అక్రమం కాబట్టి చేయలేకపోయారు. అంతకుముందు 15 రోజులు కౌంటింగ్, ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ మధ్యలో మోహిత్ పైన కేసు పెట్టలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న ఆక్రమణలు, వీళ్ళు చేస్తున్న పైరువీలు బయటకు వస్తున్నాయని కేసును డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మోహిత్ పైన 52 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ల పేరు కాదు ఒక మెమో ఇష్యూ చేశారు. మెమో ఇష్యూ చేసి ఈరోజు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. నాకు ఎప్పటికి అర్థం కాదు ఏంటంటే, ఈ మెమో ఇష్యూ చేసినప్పటి నుంచి వారం రోజుల పాటు మోహిత్ ఇక్కడే ఉన్నాడు, పోలీసులు కళ్ళ ముందరే ఉన్నారు. ఇదే మాట కోర్టులో కూడా చెప్పారు వాళ్ళు, మోహిత్ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు, అతన్ని అరెస్ట్ చేయాలంటే చేస్తాం కదా, మేము చేయడం మా ఉద్దేశం కాదు అని జడ్జి ముందర కూడా కోర్టులో చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తికి నిన్న రాత్రి లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మోహిత్ లండన్లో తను చదువుకుంటున్నప్పుడు తన స్నేహితుడు పెళ్లి ఈరోజు దుబాయ్లో, ఆ పెళ్లి చూసుకొని మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్కి చెన్నైకి రావాలి, లుకౌట్ నోటీస్ పెట్టి అరెస్ట్ చేశారు. మాకు ఎవరికి అర్థం కాల, లుకౌట్ నోటీస్ ఇవ్వడం అంటే తీవ్రవాదులకో, టెర్రరిస్టులకో, పెద్ద ఉగ్రవాదులకో ఇచ్చేటువంటి నోటీసులు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తికి లుకౌట్ నోటీస్ ఇస్తారని రాత్రి అర్థమే కాల. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్టు చేసి 41 నోటీసు ఇచ్చి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు విడుదల చేసిన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. జూలై 29వ తేదీ సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నారపరెడ్డి మౌర్య ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూం వారు భారీ తగ్గింపు ధరలతో సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. కిలోల షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందమంటూ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్స్ లో భాగంగా 66% వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ ను విక్రయిస్తున్నారు. అంతేకాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పించడంతో పాటు 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ ను అందజేస్తున్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, అదేవిధంగా డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ శారీస్, క్యాట్లాగ్ శారీస్, కిడ్స్ వేర్ వంటి వైవిధ్య భరిత వస్త్ర శ్రేణిని అందుబాటులో ఉంచారు. తమ 2 రాష్ట్రాలలోని షోరూంలలో ఆషాఢం నంబర్ 1 కిలో సేల్స్ ఆఫర్ ను వినియోగించుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని మహిళా లోకం షోరూంలకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఈ ఏడాది ఆషాఢ మాస వేడుకల సందర్భంగా వస్త్ర ప్రియుల నుంచి నభూతో తరహాలో లభిస్తున్న అనూహ్య స్పందన పట్ల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో లేని విధంగా ఈ ఏడాది ఆషాఢం నంబర్ 1 కిలో సేల్స్ ను మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వెరైటీలతో కూడిన సరికొత్త స్టాక్ ను వస్త్ర ప్రియుల ఎంపిక కోసం తమ షోరూంలకు తరలిస్తున్నారు. ఈ వాస్తవాన్ని వస్త్ర ప్రియుల దృష్టికి తీసుకువస్తూ అందుబాటులో ఉన్న అందమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తిరుపతి నుంచి మాట్లాడతాము. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేది పెట్టామండి. కేజీ కిలో సేల్లో శారీస్ అమ్మటం అనేది జరుగుతుంది. మన దగ్గర కేజీ 500 నుంచి 1700 వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల వస్త్రాలపై అన్ని రకాల వెరైటీల్లో కూడా కేజీ సేల్ అనేది నడుస్తుంది. అంతేకాకుండా 20%, 30%, 40% అలా స్పెషల్ కౌంటర్లు ఆఫర్లు అరేంజ్ చేసి ఉన్నాము. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మా దగ్గర రేట్ని కంచిపట్టి శారీస్ నుంచి బెనారస్ ఫ్యాన్సీ మొత్తం అన్ని ఐటెంలు ఉంటాయి. కంచిపట్టి శారీస్లో ప్రత్యేకంగా ఆషాఢ మాసం సంబంధించి కేజీ సేల్ స్టార్ట్ చేసాం. ఈ కేజీ సేల్ వచ్చి 1100 నుంచి 2800 వరకు ఉంటాయి. కేజీ తూకాన్ని బట్టి కాస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఆఫర్లు ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇందులో 30%, 50% ఆఫర్లో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా రన్నింగ్లో ఉన్న మీకు టిష్యూ పట్టు, ఆవిష్కార పట్టు, గాంధర్వ పట్టు అన్నిటి మీద కూడా ఆఫర్ ఉన్నాయి. దీంతోపాటు బెనారస్ శారీస్ మీద కూడా మనం 50% ఆఫర్ ఇస్తున్నాం. అది మొత్తం అన్ని రకాల న్యూ వెరైటీల మీద కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. వీటిలన్నీ కూడా తిరుపతి ప్రజానికి అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 3rd ఫ్లోర్లో మెన్స్ వేర్ ఆఫర్ నడుస్తుంది. బ్రాండ్లు అయితే buy 1 get 1 ఆఫర్ నడుస్తుంది 50%. అలా కొన్ని రకాలు అయితే ఫ్లాట్ 20% నడుస్తుంది. అలా టెక్స్టైల్ అయితే 25% డిస్కౌంట్ ఉంది. అలాగే కొన్ని రకాల అయితే 50% నడుస్తుంది. టీ-షర్ట్ అయితే ఫ్లాట్ 30% ఉంది. అలాగే పార్టీ వేర్ షర్ట్స్పై buy 1 get 1 ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. సౌత్ ఇండియా షాపింగ్ తరఫున ఇప్పుడు ఆషాఢ శుభ సందర్భంగా 2nd ఫ్లోర్లో మనకు కావాల్సిన లేడీస్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అన్ని అందుబాటులో మనం తేవడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అలాగనే 50% ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. స్పెషల్ కాంబో ఆఫర్స్ తోటి ప్లాజో సెట్స్ కానీ, టాప్స్ కానీ అన్నీ అవైలబుల్గా కస్టమర్స్కి అందుబాటులో ఉండేటువంటి ఐటమ్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. కస్టమర్స్ అంతా ఈ ఐటమ్స్ విషయంలో కానీ మీ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కస్టమర్స్కి అందరికీ కోరుకుంటున్నాను. అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండేలా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రకటించిన కేజీ సేల్స్ వస్త్రాభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచిపట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నారు. అదేవిధంగా ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పటాని, పోచంపల్లి, పటోలా, రాజ్కోట్, జైపూర్, కోల్కతా, బెనారస్, ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, క్యాట్లాగ్ శారీస్, మెన్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ వస్త్ర ప్రియులకు అందుబాటులో ఉంచారు.
హెచ్డిఎఫ్సి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కల్పించి 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ను కూడా ఇస్తున్నారు. ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఏ రకమైన సరికొత్త ఆఫర్ ప్రకటిస్తారా అని మహిళా లోకం ప్రతి ఏటా ఆతృతగా ఎదురు చూసే నేపథ్యంలో ఈ సంవత్సరం తాము ప్రకటించిన ఆషాఢ మాసం కేజీ సేల్స్ పట్ల వస్త్రాభిమానులు విశేష స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తమ బ్రాంచ్ కి తరలి వస్తున్నారని ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేజీ సేల్స్ విషయంలో మహిళా లోకం నుంచి వెల్లువెత్తుతున్న ఆధారాభిమానాలను దృష్టిలో ఉంచుకొని వైవిధ్యభరితమైన సరికొత్త స్టాక్ ను ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో ప్రతిరోజు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు మీడియా సమావేశంలో తెలియజేశారు. తిరుపతి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం అండి. ఇప్పుడు ఆషాఢం సందర్భంగా అప్ టు ఆషాఢం కేజీ సేల్ మనం పెట్టడం జరిగింది. ఇందులో మనకి కేజీ సేల్లో సింథటిక్ శారీస్ 400 నుంచి స్టార్ట్ అవుతుందండి. 400 నుంచి 900 వరకు సింథటిక్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. అలాగే పట్టులో కూడా 1500 నుంచి 1800 నుంచి 2000 వరకు పట్టు శారీస్లో ఉన్నాయి. అలాగే హ్యాండ్లూమ్ శారీస్లో కూడా 1400 నుంచి 2000 వరకు హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఉన్నాయి. అలాగే మెన్స్ వేర్లో అప్ టు బై 1 get 2, బై 1 get 1, ప్రముఖ బ్రాండ్స్లో కూడా బై 1 get 1, బై 2 30, బై 2 40 ఇలాగ చాలా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్లన్నింటినీ కూడా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలోని చెంగల్వరాయ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి కుమారస్వామి వారు వల్లి దేవసేన సమేతంగా రావణ బ్రహ్మ వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గ్రామోత్సవం జరిగింది. ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శనం వెంటరాగా ఉత్సవం తేరు వీధి, నెహ్రూ వీధి, సినిమా వీధి, బాబు అగ్రహారం, నగర వీధి, బజారు వీధుల్లో ఉత్సవం సాగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు జూలై 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను, చలువ పందిళ్లు, గుడికి వెళ్లే మెట్లు, తలనీలాలను సమర్పించే నారద పుష్కరిణి, పలు ప్రదేశాలను శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పరిశీలించి దేవస్థానం అధికారులకు, సంబంధిత సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల ప్రజలు మానసిక రుగ్మతల నుంచి బయటపడడానికి అపోలో ఆసుపత్రి సౌజన్యంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం చిత్తూరులో సాయి గ్రౌండ్ లో మానసిక వైద్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు, ముఖ్య అతిథులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మానసిక వైద్య సమావేశానికి హాజరైన వైద్య నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మానసిక రోగానికి ప్రధాన కారణం తీవ్ర ఒత్తిడి అని పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా ప్రజలు మానసిక రోగంతో బాధపడుతున్నారని, ఈ పోకడకు చరమగీతం పాడాలంటే ఒత్తిడి అధిగమించాలని అన్నారు.
అలాగే చరవాణి వాడకాన్ని తగ్గించి వీలైనంత మేర బంధుమిత్రులతో గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయవాది కుమార్, వినోద్ భట్, డాక్టర్లు నరసింహారావు, లోకేశ్వర్ రెడ్డి, మూర్తి, కిషోర్ కుమార్, రాధిరాణి, రమ్య రామకృష్ణ, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ మొత్తం వెళ్ళి 300 మంది మానసిక వైద్యులు దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. ఈ సమాఖ్య ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానసిక వైద్యులందరికీ కొత్త సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి, దాన్ని అప్డేట్ చేయడం గురించి, అప్డేట్ చేసిన నాలెడ్జ్ పేషెంట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగం చేయగలం అనే దాని గురించి, సమాజంలో మానసిక డిసీజెస్ గురించి అవగాహన కల్పించడానికి ఈ ఐపీఎస్ ఏపీ చాప్టర్ అనేది చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంటుంది. దీంట్లో ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఏపీ చాప్టర్ తరపుని నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అని సంవత్సరానికి ఒకసారి కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంటాం. ఇది కాకుండా పీజీల గురించి వేరే కాన్ఫరెన్స్, మరొకటి సంవత్సరం మధ్యలో మరొక కాన్ఫరెన్స్, ఇలా 3-4 కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తుంటాం. ఈసారి ఈ కాన్ఫరెన్స్ని డాక్టర్ టిపి సుధాకర్ గారు అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ టిపి సుధాకర్ గారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయవలసిందిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాలను కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు తాను చెప్పిన కార్యాచరణ ఏ విధంగా చేస్తున్నారో నేటి ఉదయం నేరుగా పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పురపాలక సంఘం ప్రజలకు అందజేస్తున్న త్రాగునీరు ఏ విధంగా వస్తుందో అధికారుల వద్ద నీటిని క్లోరిన్ టెస్ట్ చేసి నీటి పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు చెబుతూ ప్రస్తుతం మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీటిని ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా నీటిని వేడి చేసి వడగట్టుకుని తాగవలసిందిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, శానిటరీ సెక్రటరీ మహేష్, అమ్యూనిటీ సెక్రటరీ పద్మనాభరెడ్డి, ప్లానింగ్ సెక్రటరీ జగపతి, మేస్త్రీలు ఉదయ్ కుమార్, శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని యాలీ వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృత్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు ఇచ్చారు. అనంతరం స్వామివారిని యాలీ వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం కొనసాగింది. పలువురు భక్తులు హారతలు ఇచ్చి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని అన్నారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ మరింత కార్యదీక్షతో దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, 82వ బూత్ అధ్యక్షుడు బాబు, 83వ బూత్ అధ్యక్షుడు ప్రసాద్, 84వ బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85వ బూత్ అధ్యక్షులు రమణ, 86వ బూత్ అధ్యక్షుడు చంద్ర, గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సురేష్ స్వామి, కేఎన్ రాజా, మురళి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము. ఈరోజు కూడా 112వ ఎపిసోడ్లో మంచి ఆసక్తికరమైన మంచి విషయాలు మనకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. దానిలో ముఖ్యంగా
మన దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఆర్ట్ రూపంలో మన గోడల పైన కానీ అండర్ పాస్లో కానీ ప్రతి చోట మన ఇళ్ళలో కూడా కళాఖండాలను పెట్టుకుని మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. అలాగే ముఖ్యంగా చేనేత వస్త్ర దినోత్సవం రేపు నెల 7వ తేదీ ఆగస్టు 7వ తేదీ దాన్ని మనం ఘనంగా జరుపుకుని చేనేత కార్మికులకు మనం చేయూతనిస్తూ చేనేత వస్త్రాలనే మనం ధరిస్తూ మన దేశం మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన దేశంలో తయారైన వస్తువులను మనము ఉపయోగిస్తూ బయట దేశాన్ని కూడా ఎగుమతి చేసే విధంగా మనం అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అలాగే హ్యాండ్లూమ్స్ కూడా కాపాడాలన్నారు. మితిమీరిన ఉత్సాహంతో సామాజిక మాధ్యమాలను ఎడాపెడా వాడేస్తున్న నేపథ్యంలో జీవించి ఉన్నవారిని సైతం మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఉదంతం కాణిపాకం ఆలయంలో వెలుగు చూసింది. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక వివరాల్లోకి వెళదాం. విజయవాడ మంగళగిరికి చెందిన ప్రవీణ్ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సహస్రనామార్చన పూజ చేసుకునేందుకు ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. కాగా 2 నిమిషాలలో వృద్ధ మహిళ సుబ్బరత్నమ్మ బీపీ కారణంగా కింద పడిపోయారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆలయ ఈవో వెంకటేష్ 108 అంబులెన్స్ కు సమాచారం అందజేశారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సుబ్బరత్నమ్మను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఆరోగ్యం వెనువెంటనే కుదుట పడటంతో యథావిధిగా సుబ్బరత్నమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులు కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వృద్ధ మహిళ తనయుడు ప్రవీణ్ భరద్వాజ్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో తమ తల్లి మరణించినట్లు సామాజిక మాధ్యమంలో రావడం ఆవేదన కలిగిందని అన్నారు. ఇది చాలా బాధాకరమని వాపోయారు. ఆలయంలో శాంతి హోమం సంప్రోక్షణ జరగకుండా యథావిధిగా ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు చేస్తున్నారని ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని వాపోయారు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నిమిషాల తర్వాత అమ్మగారు లో బీపీ వలన పడిపోవడం జరిగింది. ఆ పడిపోయిన వెంటనే లోపల పూజారులు అయితేనేమి, సెక్యూరిటీ సిబ్బంది అయితేనేమి, ఆ పనిచేసే వర్కర్స్ అయితేనే ఎవరైతే సకాలంలో స్పందించి 108 పిలిపించడం జరిగింది. తద్వారా 108లో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. ఆమెకు స్టెబిలిటీగా ఉండడంతో బీపీ కంట్రోల్ కావడంతో ఈరోజు మళ్ళీ తిరిగి దర్శనం కోసము వచ్చాము. ఆ దర్శనంలో మనం అక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఉన్నటువంటి 108 సిబ్బందితో కార్యనిర్వాహకులు ప్రతి క్షణం కనుక్కుంటూనే ఉన్నారు. వారు తిరిగి దర్శనానికి చేయించుకున్నామని వస్తే మాకు ఇప్పుడు దర్శనం కూడా చేయించారు. దాంతోపాటు స్టెబుల్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఇక్కడి నుంచి తిరిగి హాస్పిటల్ వెళ్ళే మధ్యలోనే ఎవరో ఒక యూట్యూబర్ గారు ఈ అమ్మగారి గురించి నా అమ్మగారి గురించి తప్పుగా రాయటం జరిగింది వాళ్ళ పోస్టింగ్లో. ఇది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. అదేవిధంగా తెలిసి తెలియకుండా ఒక ప్రఖ్యాతమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక ఆలయంలో ఇలా జరిగినని రాయటం ద్వారా దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తుంటారు. ఎలా జరిగిందనేది ఆలోచిస్తుంటారు, ఎందుకు జరిగిందని ఆలోచిస్తుంటారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాటి గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఆ విధంగా రాయటం ద్వారా మన హిందూ ధర్మాన్ని మనమే వ్యతిరేకించుకున్నట్టు ఉంటుంది. శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ ఎపిసోడ్ సిరీస్ లో 112వ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి అనేక కీలక అంశాలపై ఈ సంచికలో ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు కొండేటి గోపాల్ మాట్లాడుతూ భారత్ T20 ప్రపంచ కప్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. భారత బృందం ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన తరుణంలో దాని గురించి ప్రసంగించడం క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని, ఒలింపిక్ లో ఈ పర్యాయం భారతదేశం తరపున ఆడుతున్న క్రీడాకారులకు వారు అభినందనలు తెలియజేశారు. అలాగే అస్సాంలోని రాజసమాధులకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడంపై కూడా మన్ కీ బాత్ లో ప్రసంగించారు.
సమాజాన్ని మార్చేందుకు సామూహిక అంశాలను హైలైట్ చేసేందుకు పలువురు యువకులు కలిసి రావడం పట్ల ప్రధాని మోదీ అంతకు ముందు సంతోషాన్ని వ్యక్తం చేశారని మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు అనేక సందేశాలను అదేవిధంగా అనేక మందికి స్ఫూర్తి కలిగించే విధంగా నరేంద్ర మోదీ ప్రసంగించడం ప్రతి ఒక్క భారతీయుడు చేసుకున్న భాగ్యమని తెలియజేశారు. ఇక ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై హర్ ఘర్ తిరంగా నినాదంతో వారి వారి ఇళ్లపై భారతదేశపు జెండాను రెపరెపలాడించాలని తెలియజేయడంతో హర్షం వ్యక్తం చేశారు. అంటే ఈ యొక్క దేశంలో ఎవరైతే నైపుణ్యత గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి అదే రకంగా ఈ 112వ మాసం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇప్పటికి 112 మాసాలుగా మరి ఆఖరి ఆదివారం, ప్రతి మాసంలో ఆఖరి ఆదివారం ఏదైతే వస్తుందో ఆ ఆదివారం రోజు ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30-12 వరకు మన ఆంధ్ర భాష తెలుగులో కూడా అనువాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు చూస్తే ఆయన ఏదైతే మనం ప్రపంచ కప్ గెలిచామో T20 దాని గురించి ఆయన అభినందన తెలియజేసుకుంటూ అదే రకంగా ఈ యొక్క ఆగస్టు 15న మనకి ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు మరి దానికి ముందు 3 రోజుల ముందు హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండాను ఎగిరేయాలి, ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క భక్తిని మన మనసులో చాటుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈరోజు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు పారిస్లో ఒలింపిక్ జరుగుతూ ఉందో, ప్రారంభమవుతా ఉందో దానికి భారతదేశం నుంచి ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా వెళ్ళుండారో మన క్రీడాకారులందరూ కూడా వారందరూ కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసే విధంగా ఇంకా కూడా ప్రధానమంత్రి కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి మనం చూసాం మన్ కీ బాత్ ద్వారా. శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 151వ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు గరికిపాటి రమేష్, ఏడుగంగమ్మల జాతర కమిటీ అధ్యక్షులు స్వర్ణమూర్తి పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణమూర్తి మాట్లాడుతూ 151 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పేరిట హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఓ ప్రముఖ ఛానల్ వారు ఎక్సలెన్సీ పురస్కారం అందజేయడం శ్రీకాళహస్తి వాసులుగా తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆగస్టు 4వ తేదీన శ్రీకాళహస్తి యువతరం సేవా సమితి సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషాకు సన్మానం చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుందని, ఈ సన్మాన కార్యక్రమంలో శ్రీకాళహస్తిలోని ప్రజలందరూ పాల్గొని ఇలా సేవ చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, స్వర్ణమూర్తి, బాబా ఫరీద్, హరినాయుడు అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. 151 నెలల నుంచి కాళహస్తిలో ఉన్నటువంటి నిరుపేదలు, దివ్యాంగులైనటువంటి వీళ్ళకంతా కూడా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున గౌరవనీయులు శ్రీ మునీర్ బాషా గారు ఎంతో వారికి చేయూతగా బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది నిజంగా అభినందనమైన విషయము. ఇది ఒకరి వల్ల ఆయనే స్వయంగా ఇతరులను కూడా ఎవరిని ఆశించకుండా తన యొక్క సంపాదనలో కొంత పొదుపు చేసి ఆ పొదుపుతో వచ్చిన ఆదాయంతో ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది కూడా మనం ఆయన్ని పూర్తిగా గౌరవించి తీరాల్సిందే. అదేవిధంగా ఈ యొక్క సేవల్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా కాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా గుర్తింపు వచ్చింది. దీనికి కారణము అతని యొక్క మిత్ర బృందము రమేష్ కానీ, హరి కానీ, అదేవిధంగా గుమ్మల రాజేశ్వరరావు కానీ వీరు ప్రతి నెలలో చేసినటువంటి పంపిణీ కార్యక్రమాల్లో పట్టణంలో ఉండే అధికార బృందం అయితేనేమి వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క హస్తాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నారు. జూలై 18న ప్రారంభమైన జనసేన పార్టీ 4వ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. చివరి రోజు ఆదివారం కాణిపాకం ఆర్చ్ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పూర్తి చేశాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు స్వైరవ్ మహేష్ మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వం మహాయజ్ఞంలా కొనసాగుతోందని తెలిపారు. నియోజకవర్గంలోని ఐరాల మండలంలో ఉత్సాహంగా జరిగిందన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐరాల మండలం ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చైతన్య, తవణంపల్లి అశోక్, పిఎస్పీకే తేజ, ప్రదీప్, ప్రశాంత్ కుమార్, యువరాజ్, నవీన్, నరేష్, దినేష్, మణి, జన సైనికులు పాల్గొన్నారు. నుంచి అశోక్ గారు, అలాగే మన పిఎస్పీకే తేజ మరియు ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఇక్కడ ప్రజలు చాలా బాగా ఆదరిస్తూ దారిని పోయే ప్రతి ఒక్కరూ జనసేన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, అలాగే సమాజాకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వతహాగా జనసేన క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా వాళ్ళు పాల్పంచుకోవడం చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన జనసేనాని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్క సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ అనేది అండగా ఉంటుంది. అలాగే ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో వారికి జనసేన పార్టీలో కీలక పాత్ర అనేది ఉంటుంది. కావున దయవుంచి ఎవరైతే మిగతా వాళ్ళు చేసుకోకుండా ఉన్నారో, వివిధ కారణాల వల్ల డిలే చేస్తున్నారు, వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని మీ పరిసరాల్లో ఉన్నటువంటి జనసేన వాలంటీర్లను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. క్రియాశీలక సభ్యత్వం ఎంతో హుందాతనంతో వీలైనంత ఎక్కువ మంది చేసుకునేదానికి అవకాశం ఉంది. దీనికి అనుకూలంగా తరలి వచ్చిన జన సైనికులకు ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఆర్చ్ వద్ద క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ తెల్లవారు నుంచి కూడా మా జనసేన నాయకులు అందరూ కలిసి కూర్చొని దాదాపు 50 సభ్యత్వాలకు పైగా చేయడం జరిగింది. నిజంగా ఒక కొత్త వాతావరణం కాణిపాకంలో కనబడుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తీవ్ర ఉత్కంఠ నడుమ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్, విడుదల. మోహిత్ రెడ్డి అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు పరచండి. శానిటరీ అధికారులకు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలు. ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ 112వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ శ్రేణులు. మితిమీరిన ఉత్సాహంతో సామాజిక మాధ్యమాల వాడకం. జీవించిన వారిని సైతం మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం. కాణిపాకంలో వెలుగు చూసిన ఉదంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.